పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కొత్త ప్రయోగం చేపట్టింది. బ్యాంకు రుణంతో పాటు వివిధ అనుమతులను సులభతరం చేస్తూ జీవనోపాధుల ప్రోత్సాహక విధానం తీసుకొచ్చింది. మెప్మా పోర్టల్లో ఎల్హెచ్పి సెల్ పై క్లిక్ చేసి వివరాలు అప్లోడ్ చేయగానే ప్రాసెస్ ప్రారంభమవుతుంది. కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లో నుంచే రుణం తీసుకుని స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రంలోని 2.74 లక్షల వ్యయం సహాయక సంఘాల సభ్యుల్లో ఇప్పటికే ఎందరో బ్యాంకు రుణాలతో ఉపాధి యూనిట్లు ప్రారంభించారు. మిగిలిన సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా స్వయం ఉపాధి పొందేలా జీవనోపాధుల ప్రోత్సాహక విధానాన్ని ఇటీవల ప్రారంభించారు. మెప్మా పోర్టల్లో ఎల్హెచ్పి సెల్ పై క్లిక్ చేయగానే 50 రకాలైన స్వయం ఉపాధి యూనిట్లు కనిపిస్తాయి. యూనిట్ ఏర్పాటుకు పెట్టుబడి, నెలవారీ ఆదాయం, అర్హతలు తదితర వివరాలు అందులో ఉంటాయి. బ్యాంకు రుణం కోసం అదే పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక పుర నగరపాలక సంస్థల్లోని మెప్మా రీసోర్స్ పర్సన్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారుల అర్హతలు నిర్ధారిస్తారు. వారు పెట్టబోయే యూనిట్ ద్వారా ఆశించిన ఆదాయం వస్తుందో లేదో పరిశీలిస్తారు. దరఖాస్తుదారులు బ్యాంకు రుణానికి అర్హులని నిర్ధారించుకున్నాక మెప్మా లోన్ ఛార్జ్, అలాగే ప్రమోషన్ మాడ్యూల్ ద్వారా వివరాలు అప్లోడ్ చేసి బ్యాంకులకు ఆన్లైన్లో పంపిస్తారు. మరోసారి పరిశీలించాక బ్యాంకులు దరఖాస్తుదారునికి కనిష్టంగా 50,000 రూపాయలు, గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు అప్పు ఇస్తాయి. ఈ యూనిట్ పై ఏడాది పాటు అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. యూనిట్ సక్రమంగా నిర్వహిస్తున్నారా, రుణం వాయిదాలు సరిగ్గా చెల్లిస్తున్నారా వంటివి పరిశీలిస్తారు. వ్యాపారాభివృద్ధికి సూచనలు చేస్తారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలోని పొదుపు ఖాతాలు బ్యాంకుల్లో ఇప్పటికే ఉన్నాయి. మెప్మా బ్యాంక్ భాగస్వామ్య కార్యక్రమం కింద సంఘాల సభ్యులు చేస్తున్న పొదుపుపై బ్యాంకులు ఏటా భారీగా రుణాలు ఇస్తున్నాయి. రికవరీ పరంగా ఇబ్బందులు ఉండని కారణంగా వీరికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.